హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు కమిట్మెంట్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ని సౌత్ కొరియాలో చూపిస్తారనమాట. అందులో ఒక ఏజెంట్ ని చూపిస్తారు. బేసికల్ గా తానేంటంటే నార్త్ కొరియాకి సంబంధించిన అతను, కాకపోతే సౌత్ కొరియాకి వచ్చి ఏజెంట్ గా పనిచేస్తున్నాడు నార్త్ కొరియా కోసం. అలా పనిచేసి తన పని అయిపోయిందని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్న ఒక పెద్ద ఆవిడకి చెప్పి, బామ్మగారు నేను వెళ్తున్నానండి, మీరు కూడా అంతా పని ముగించుకొని నార్త్ కొరియా వచ్చేయండి అని చెప్పేసి అంటాడు. నిజం చెప్పాలంటే ఆ పెద్ద ఆవిడ కూడా ఒక ఏజెంటే అనమాట. కాకపోతే తను సౌత్ కొరియాలో ఉంటుంది. సరే బాబు జాగ్రత్తగా వెళ్ళరు అని చెప్పి అనడంతో ఆ ఏజెంట్ కూడా అక్కడ నుంచి బయటకు వస్తాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా పోలీసులందరూ తనను చుట్టుముట్టేస్తారు. దాంతో ఈ ఏజెంట్ కి అర్థమైపోతుంది పోలీసులకి మన గురించి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి. దాంతో ఇతను ఏం చేస్తాడంటే, ఎలాగో చనిపోతున్నాం కదా, లాస్ట్ సారి తన ఫ్యామిలీ ఫోటో చూద్దాం అని చెప్పేసి జేబులో చేపెట్టి ఫోటో తీస్తాడు. కాకపోతే పోలీసులు ఏమనుకుంటారంటే ఆ ఏజెంట్ గన్ను బయటకు తీస్తున్నాడు అనుకొని తనని కాల్చి అక్కడే చంపేస్తారు. ఆ తర్వాత అతని చేతిలో ఉన్న ఫోటో కింద పడిపోతుంది. అందులో తనకు ఒక కొడుకు తనకు ఒక కూతురు ఉన్న సంగతి మనకు అర్థం అవుతుంది. కట్ చేస్తే మరోవైపు నార్త్ కొరియాలో చూపిస్తారు. అక్కడే ఉన్న మిలిటరీ క్వార్టర్స్ చూపిస్తారు. అందులో ఉన్న ఒక మిలిటరీ ఆఫీసర్ ని చూపిస్తారు. తానేంటంటే ఒక ఏజెంట్ చనిపోయాడు కదా, ఆ ఏజెంట్ కు ఒక కొడుకు కూతురు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఆ కొడుకుతో చెప్తాడనమాట, చూడు మీ నాన్నగారి నుంచి మా దగ్గరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, నాకెందుకో మీ నాన్నగారు మమ్మల్ని మోసం చేసాడు అనిపిస్తుంది, కాబట్టి నువ్వు సౌత్ కొరియా వెళ్ళి మా కోసం పని చేయాలి, అలా చేసిన తర్వాత నీ చెల్లెల్ని నీకు అప్పు చెప్తావని చెప్పి అంటంతో ఈ అబ్బాయి ఆశ్చర్యపోతాడు. బేసికల్ ఈ అబ్బాయి మన కథలో హీరోకి ఏంటంటే ఏం చెప్పాలో తెలియదు అనమాట. మరోవైపు మన కథలో హీరో కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఎందుకంటే ఈ మిలిటరీ వాళ్ళు ఎప్పుడైతే ఆ ఏజెంట్ ని సౌత్ కొరియా పంపించారో అప్పటి నుంచి హీరోకి ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు. అందుకని హీరో కొంచెం స్టిఫ్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడు అనమాట. హీరో కూడా బాగా ఆలోచించి చెల్లెలి కొంత నేనే కదా అని చెప్పేసి సరే నేను సౌత్ కొరియా వెళ్తానని చెప్పేసి ఒప్పుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు సౌత్ కొరియాలో సినిమా ఓపెన్ అవుతుంది. అక్కడ ఒక ఏజెంట్ ఏంటంటే ఒక అతన్ని కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత లిఫ్ట్ లో వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ లిఫ్ట్ లో ఒక అతను ఉంటాడు. అతని దగ్గరకు వచ్చి నువ్వు కూడా 8 గ్రూప్ చెందినవాడు కదా అని చెప్పేసి అతన్ని కూడా అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత మూడో వాడిని కూడా చంపేస్తాడు. చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో దాంతో పోలీసులు వచ్చేసి అసలు ఈ ముగ్గురు ఎవరని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తారు. అలా ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసేది ఏంటంటే వీళ్ళు సౌత్ కొరియా ఏజెంట్లు అని తెలుస్తుంది. అంతేకాకుండా ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, సార్ సౌత్ కొరియాలో 2 పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది అనమాట. ఆ గవర్నమెంట్ ఫామ్ చేసిన వాళ్ళు 8th గ్రూప్ చెందిన వాళ్ళు, గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఉన్న వాళ్ళు 35th గ్రూప్ చెందిన వాళ్ళు. ఇలా 2 గ్రూపులు ఉన్నాయి అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే 8th గ్రూప్ వాళ్ళని చంపడానికి 35th గ్రూప్ వాళ్ళు ఎవరినో పంపించుంటారు, మనం వాళ్ళని పట్టుకోవాలని చెప్పి అంటంతో పక్కన పోలీస్ ఆఫీసర్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత సౌత్ కొరియాలో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ని కలుస్తాడు. బేసికల్ గా వాళ్ళిద్దరు కూడా ఏజెంట్లే. వాళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి సౌత్ కొరియాలో ఉంటున్నారు. కాకపోతే వాళ్ళు చేసే పని ఏంటంటే నార్త్ కొరియాలో బ్లాక్ మనీ ఉంటుంది కదా, దాన్ని సౌత్ కొరియాకి తీసుకొచ్చి ఇక్కడ దాన్ని వైట్ మనీగా మార్చేసి ఇక్కడ నుంచి నార్త్ కొరియాకి పంపిస్తూ ఉంటారు. ఇది వీళ్ళు చేసే పని. నార్త్ కొరియాలో ఉన్న ఆ మిలిటరీ ఆఫీసర్ ఏంటంటే హీరోని వీళ్ళ దగ్గరకు పంపిస్తాడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే హీరోని దత్తత తీసుకొని వాళ్ళ కొడుకుగా వీళ్ళు పేరు మార్చేస్తారు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి వీళ్ళ దగ్గరే ఉంటాడు. అంతేకాకుండా హీరోకి ఏంటంటే ఆ మిలిటరీ ఆఫీసర్ ఎప్పుడు టాస్క్లు ఇచ్చినా సరే తనకు కొరియర్ ద్వారా పంపిస్తూ ఉంటాడు. దాన్ని హీరో కంప్లీట్ చేయాలి. అందుకని హీరో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో వెళ్ళి ఒక స్కూల్లో జాయిన్ అవుతాడు. ఎందుకంటే హీరోకి 20 సంవత్సరాలే కదా. దాంతో తను ఒక స్కూల్లో జాయిన్ అవుతాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పక్కన చైర్ మాత్రమే ఖాళీగా ఉంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్ళి ఆ అమ్మాయి పక్కన కూర్చుంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా సైలెంట్ గా ఉంటుంది, ఎవరితో మాట్లాడదు. అదే సమయంలో ఆ స్కూల్లో ఒక రౌడీ గ్యాంగ్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూలో వచ్చి ఆ అమ్మాయిని ఎక్కిరిస్తూ ఉంటారు. నువ్వు నాతో డేటింగ్ వస్తావా, ఎవరితో మాట్లాడవేంటని చెప్పేసి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా హీరో కూడా కొత్తగా జాయిన్ అయ్యాడు కదా, తనను కూడా ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. తన మీద చేతులు వేసి మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. దాంతో హీరో కోపం వచ్చేసి చేతిని వెనక్కి నెట్టేస్తారు. అందుకని వాళ్ళందరూ ఏం చేస్తారంటే హీరోని ఆ స్కూల్ పైకి తీసుకెళ్లి, ఎరా సీనియర్లు చేస్తేనే వెనక్కి నెట్టేస్తావా, అసలు ఎవడరా నువ్వు అని చెప్పేసి హీరోని కొడతారు. అయినా సరే హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే వీళ్ళని కొట్టి గొడవలు అయిపోయి ఈ గోడలంతా ఎందుకని చెప్పేసి తాను సైలెంట్ గా ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో దగ్గర వాళ్ళ నాన్న ఫోటో ఉంటుంది అనమాట. ఆ ఫోటోని లాక్కొని చింపేస్తామని చెప్పి అంటూ ఉంటారు. హీరోకి కోపం వచ్చేస్తుంది. తలుచుకుంటే అందరినీ పిచ్చగొట్టుడు కొట్టేయగలడు. ఎందుకంటే మిలిటరీ క్యాంప్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. కానీ తాను మాత్రం సైలెంట్ గా ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడ ఒక టీచర్ వచ్చేసి, ఎరా వాడిని ఒక్కడిని చేసి వాడితో ఆడుకుంటారా, మీకు అసలు బుద్ధుందా అని చెప్పేసి వాళ్ళని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో హీరో కూడా కిందకు వస్తాడు. వచ్చిన తర్వాత క్లాస్ రూమ్ కి వెళ్లే దారిలో ఆ అమ్మాయి నుంచొని ఉంటుంది. అంటే హీరో పక్కన కూర్చున్న ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు లీ అనమాట. ఆ లీ అనే అమ్మాయి అక్కడ నుంచొని చూస్తూ ఉంటుంది. ఏంటి ఈ అమ్మాయి కిటికీలో చూస్తుందని చూస్తే అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. బేసికల్ ఈ అమ్మాయికి డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. కాకపోతే ఈ
అమ్మాయి అందులో జాయిన్ అవ్వదు. కానీ హీరోని చూసిన తర్వాత ఆ లీ అనే అమ్మాయి అక్కడి నుంచి పారిపోతుంది. కట్ చేస్తే మరోవైపు ఈ సినిమా స్టార్టింగ్ లో ముగ్గురిని చంపేశాడు కదా ఒక కిల్లర్ గాడు, వాడిని చూపిస్తారు. వాడేంటంటే మళ్ళీ ఎవరో ఒక అతను చంపడానికి వెళ్తాడు. ఆ చంపాలనుకున్న వెళ్ళిన అతను మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి పారిపోతూ వస్తూ ఉంటాడు. అలా వచ్చి ఒక చోట దాక్కొని తను వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాడు. తాను ఫోన్ చేసింది ఎవరికో కాదు, హీరోని దత్తత తీసుకున్నారు కదా వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరికి ఫోన్ చేస్తాడు. వాళ్ళు మెడికల్ షాప్ నడుపుతూ ఉంటారనమాట. కానీ కరెక్ట్ గా ఇతను ఫోన్ చేసిన సమయానికి వాళ్ళు షాప్ లో ఉండరు. కానీ ఈ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయరు. దాంతో ఆ కిల్లర్ గాడు వచ్చేసి ఇతన్ని చంపేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోకి ఒక కొరియర్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక మొబైల్ ఉంటుంది. ఆ మొబైల్ పక్కన 3 ఫొటోస్ ఉంటాయి. ఆ 3 ఫొటోస్ ఎవరియో కాదు, ఈ కిల్లర్ గాడు ఉన్నాడు కదా, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ముగ్గురిని చంపేశాడు కదా, వాళ్ళ ఫొటోస్ అనమాట. కొంత సమయానికి హీరోకి ఫోన్ వస్తుంది. అందులో ఉన్న మొబైల్ కి ఫోన్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, ఆ మిలిటరీ ఆఫీసర్, అది కూడా నార్త్ కొరియా మిలిటరీ ఆఫీసర్ అనమాట. తానేమంటాడంటే, ఇప్పుడు నువ్వు ఫొటోస్ చూసావు కదా ముగ్గురు, వాళ్ళ ముగ్గురు మన గ్రూప్ చెందిన వాళ్ళే, అంటే 8 గ్రూప్ కు చెందిన వాళ్ళు. కానీ 35 గ్రూప్ లో ఎవడో మన వాళ్ళని చంపేస్తున్నాడు, కాబట్టి నువ్వు అర్జెంట్ గా వాడిని చంపేయాలి. నీకు ఆయుధాలు సౌత్ కొరియాలో ఉన్న మన వాళ్ళని క్యారెన్ చేస్తారని చెప్పేసి ఒక్కొక్కరు డీటెయిల్స్ చెప్తాడు. దాంతో హీరో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే హీరోకి వాళ్ళు ఒక గన్ ఇస్తారు. సో గన్ ఇచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే, ఆ కిల్లర్ కి బాగా క్లోజ్ అయిన ఒక అతని దగ్గరికి వెళ్ళి అతని గురించి అడుగుతాడనమాట. ఈ కిల్లర్ గాడు ఎక్కడ ఉంటాడని చెప్పేసి. తానేమంటాడంటే, సార్ నాకు వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు కానీ వాడికి బాగా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, వాడి గురించి నాకు తెలుసు అని చెప్పి అంటంతో సరే అని చెప్పేసి అతను అడ్రస్ తీసుకుంటాడు. బేసికల్ గా అతను మాంసం అమ్ముతూ ఉంటాడు అనమాట. అతని దగ్గరికి హీరో వెళ్ళి ఆ కిల్లర్ గాడి గురించి అడుగుతాడు. కానీ వాడేమంటాడంటే, సార్ ఆ కిల్లర్ గాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు కానీ వాడి కార్ నెంబర్ మాత్రం నాకు తెలుసు అని చెప్పేసి నెంబర్ రాసి హీరోకి ఇస్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి కార్ నెంబర్ పట్టుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ మాంసం కొట్టోడు హీరో మీద అటాక్ చేస్తాడు. దాంతో హీరో వాడిని కొట్టి అక్కడే చెంపవతలు పడేస్తాడు. ఆ తర్వాత ఆ కిల్లర్ గాడి కార్ ఎక్కడుందో కనుక్కుంటాడు. ఆ కార్ ని బైక్ మీద ఫాలో చేస్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు సడన్ గా ఆ కిల్లర్ గాడి కారు సిగ్నల్ లో ఆగుతుంది. వెంటనే హీరో గన్ను తీసుకొని ఆ కిల్లర్ గాడిని కాలుస్తాడు. కాకపోతే జస్ట్ మిస్ అయిపోతుంది అనమాట. కారుని చాలా వేగంగా ఆ కిల్లర్ గాడు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరో కూడా బైక్ వేసుకుని ఫాలో చేస్తూ ఉంటాడు. కాకపోతే ఆ కిల్లర్ గాడికి అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. అలా యాక్సిడెంట్ అవడం వల్ల అక్కడికి చాలా మంది జనం వస్తారు. సో దాంతో హీరో వెళ్లి ఆ కిల్లర్ గాడిని చంపలేకపోతాడు. సరే నీ సంగతి తర్వాత చూస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఈ కిల్లర్ గాడి మాత్రం నాకే దమ్కి ఇచ్చాడంటే ఎవడరా వీడని చెప్పేసి హీరో గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో స్కూల్కి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత తన పక్కన కూర్చున్న ఆ లీ అనే అమ్మాయిని అక్కడున్న ఆ రౌడీ గ్యాంగ్ ఏడిపిస్తూ ఉంటారు. సో మాతో మాట్లాడవాను అని చెప్పేసి తనని అల్లరి చేస్తూ ఉంటారు. ఇదంతా చూసిన హీరోకి కోపం వచ్చేసి వాళ్ళందరినీ పిచ్చకుట్రు కొడతాడు. దాంతో వాళ్ళందరికీ భయం వేస్తుంది అనమాట. హీరో మామూలుడు కాదని చెప్పేసి అతనికి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి ఆ లీ అనే అమ్మాయి స్కూల్ కి రాదు. దాంతో హీరో డౌట్ వచ్చేస్తుంది, ఏంటి ఈ అమ్మాయి స్కూల్ కి రావట్లేదని చెప్పేసి ఆ రౌడీ గ్యాంగ్ ఉంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తాడు. వాళ్ళు ఏమంటారంటే, ఆ అమ్మాయి ఓ షాప్ లో పని చేస్తుంది, అది మాత్రమే మాకు తెలుసు అని చెప్పడంతో హీరో కూడా డైరెక్ట్ గా ఆ షాప్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి ఇక్కడ కూడా రాలేదండి, కాకపోతే ఆ అమ్మాయికి అమ్మ నాన్న ఎవరు లేరు, అంతేకాకుండా ఆ అమ్మాయి ఎవరితో పెద్దగా మాట్లాడదని చెప్పడంతో సరే అని చెప్పేసి హీరో తిరిగి స్కూల్ కి వస్తాడు. వచ్చిన తర్వాత తనకి ఎదురుగా ఆ లీ అనే అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి హీరోకి ఒక గిఫ్ట్ ఇచ్చి, చూడండి నాకంటూ అమ్మా నాన్న ఎవరు లేరు, నేను పార్ట్ టైం జాబ్ చేస్తూనే చదువుకుంటూ ఉన్నాను, కాకపోతే ఈ స్కూల్ కి రావడం నాకు ఇష్టం లేదు, అందుకని ఈ స్కూల్ మానేస్తున్నాను, కానీ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. అదేంటంటే నేను డాన్స్ స్కూల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, కాకపోతే డాన్స్ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే అందులో కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు సంతకం పెట్టాలి, మీరు వచ్చి నా అన్నగా సంతకం పెడతారని చెప్పడంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. సడన్ గా తనకి తన చెల్లెలు గుర్తొచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ అమ్మాయి పేరు తన చెల్లెలి పేరు కూడా ఒకటే అనమాట. దాంతో వెళ్లి హీరో ఆ అమ్మాయికి సంతకం పెడతాడు. అలా సంతకం పెడతాం వల్ల ఆ లీ అనే అమ్మాయి ఏంటంటే హీరోని సొంత అన్నలా ట్రీట్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ఆ కిల్లర్ గడ్ ఏం చేస్తాడంటే హీరో గురించి ప్రాపర్ గా తెలుసుకొని తనకు సంబంధించిన మనుషులందరినీ ఎంక్వైరీ చేసి డైరెక్ట్ గా హీరోని దత్తత తీసుకున్న వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ వైఫ్ ఉంటుందన్నమాట. ఆవిడని ఎంక్వైరీ చేస్తాడు. ఎవరు మీరని చెప్పంటంతో మేము కూడా నార్త్ కొరియాకి చెందిన వాళ్ళమే, అంతేకాకుండా మేము గ్రూప్ 8 మీరు గ్రూప్ 35 అంతే తేడా, కావాలంటే నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మేము బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తాము, ఆ డబ్బులను తీసుకుని వెళ్ళిపో, దయచేసి మమ్మల్ని వదిలే అని చెప్పేసి ఆ వైఫ్ ఏం చేస్తుందంటే ఈ కిల్లర్ గాడిని బతిలాడుతుంది. కానీ ఆ కిల్లర్ గాడు మాత్రం ఆవిడ్ని చంపేస్తాడు. ఆ తర్వాత పక్క గదిలో ఉండి పాటలు వింటున్న ఆ హస్బెండ్ ని కూడా చంపేస్తాడు. చంపేసిన తర్వాత లాకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా డబ్బులు ఉంటాయి. దాంతో ఆ కిల్లర్ గాడు ఏమంటాడంటే, ఈ డబ్బు అంతా తీసుకెళ్ళరా మన షెడ్ కి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఆ కుర్ర కొంకటి ఇక్కడికి వచ్చిన తర్వాత వాడి సంగతి నేను చెప్తానని చెప్పేసి హీరో కోసం లోపల కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా కొంత సమయానికి హీరో బైక్ వేసుకుని ఇంటికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత లోపలికి వచ్చి చూస్తే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయి ఉంటారు, అంటే తనను దత్త తీసుకున్న అమ్మా నాన్న చనిపోయి ఉంటారు. అప్పుడే హీరోకి అర్థమైపోతుంది. మెల్లగా లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ కిల్లర్ గడు ఏమంటాడంటే, మూతి మీద సరిగా మీసం కూడా రాలేదు, నువ్వు నన్ను అటాక్ చేస్తావని చెప్పేసి
చెప్పేసి కొంతసేపు హీరో క్లాస్ బీకి సడన్ గా హీరో మీద అటాక్ చేస్తాడు. హీరో కూడా దాన్ని డిఫీట్ చేసి ఆ కిల్లర్ గడి మీద అటాక్ చేసి కిల్లర్ ని పిచ్చకొట్టుడు కొడతాడు. ఒక సందర్భంలో ఆ కిల్లర్ గడి తిరిగి హీరోని కొడతాడు గానీ అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే ఆ కిల్లర్ గాడిని అక్కడే చంపేస్తాడు. అంతేకాకుండా అందరు చనిపోయారు కదా ఇంట్లో, దాంతో తననొచ్చి పోలీసులు అడుగుతారని చెప్పేసి ఇల్లు మొత్తం యాక్సిడెంటల్ గా కాలిపోయిందని చెప్పేసి గ్యాస్ పైప్ ని కోసేస్తాడు. ఇల్లు మొత్తం తగలబెట్టేసి అక్కడి నుంచి తాను బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఒక పెద్దవాడి దగ్గరికి వెళ్తాడు. ఆవిడ ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో వాళ్ళ నాన్న వెళ్ళొస్తాను నువ్వు కూడా రా అని చెప్పేసి అన్నాడు కదా, ఆవిడ దగ్గరికి వస్తాడనమాట. బేసికల్ గా ఈవిడ రోల్ ఏంటంటే ఈవిడ కూడా నార్త్ కొరియా చెందిన ఆవిడే, కాకపోతే ఆ 35 గ్రూప్ లో ఉన్న మెంబర్స్ అందరినీ ఈ సౌత్ కొరియాలో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎవరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎవరైనా డిమోటివేట్ అయినా సరే వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళకున్న చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటూ వాళ్ళకి అండగా ఉంటుందన్నమాట. అందుకని హీరో ఈవిడ దగ్గరకు వచ్చాడు. కట్ చేస్తే మరోవైపు సౌత్ కొరియా పోలీస్ ఆఫీసర్ చూపిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ టీంని తీసుకొని హీరో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రాపర్ గా చెక్ చేస్తే వాళ్ళకి తెలిసేది ఏంటంటే వీళ్ళందరూ నార్త్ కొరియా వాళ్ళు, అందులోనూ స్పైల్ అని తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరు దత్తత తీసుకున్న హీరో కూడా స్పై అని తెలిసేసి హీరోని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరో మాత్రం ఆ పెద్దవాడితో చక్కగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. ఆవిడ కూడా సొంత మనవల్లా చూసుకుంటూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో హీరో ఏం చేస్తాడంటే బామ్మ మా నాన్న ఫోటో చూడని చెప్పేసి ఆవిడకి వాళ్ళ నాన్న ఫోటో చూపిస్తాడు. అది చూసిన తర్వాత ఆ పెద్దవాడు షాక్ అయిపోతుంది. ఎందుకంటే హీరో వాళ్ళ నాన్న చనిపోయే ముందు ఆవిడనే కలిశాడు. హీరో వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు కూడా ఆవిడ చూసిందనమాట. అయినా సరే హీరోకి మీ నాన్న చనిపోయాడు, మీ నాన్న చంపింది వీళ్ళే అని చెప్పేసి చెప్పకుండా తాను సైలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకి స్పైగా ఎవరైతే వస్తారో ఒకళ్ళ గురించి ఒకరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయకూడదు. అందుకనే ఆవిడ కూడా హీరో వాళ్ళ నాన్న ఎవరో తెలియనట్టు అయ్యో మీ నాన్న అని చెప్పేసి తాను కూడా సైలెంట్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి ఒక పార్సల్ వస్తుంది. ఆ పార్సల్ పంపించింది ఎవరో కాదు, మిలిటరీ ఆఫీసర్ అనమాట. తాను అందులో ఒక ఫోన్ పంపిస్తాడు. ఆ ఫోన్ తీసుకుని హీరో మాట్లాడతాడనమాట. అప్పుడు ఆ మిలిటరీ ఆఫీసర్ ఏమంటాడంటే ఆ కిల్లర్ గాడిని చంపేసావు సూపరు, కాకపోతే నీకు చిన్న పని పడింది. ఆ పని గనుక నువ్వు చేసావనుకో చక్కగా నీ చెల్లిని నీకు అప్పు చెప్తాను, గవర్నమెంట్ లో నీకంటూ ఒక జాబ్ ఇప్పిస్తాను, నువ్వు నీ చెల్లితో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పంటంతో హీరో కూడా చెప్పండి సార్ అని చెప్పంటాడు. బేసికల్ గా ఆ కిల్లర్ గాడు వైఫ్ అండ్ హస్బెండ్ ని చంపిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకెళ్లాడు కదా, ఆ డబ్బులన్నీ ఈ గవర్నమెంట్ కి రావాల్సిన డబ్బులు అనమాట. దాంతో నువ్వు గనక ఆ డబ్బులు తీసుకుని వచ్చావనుకో చక్కగా అంతా సెట్ అయిపోతుంది, హ్యాపీగా నువ్వు నీ చెల్లితో ఉండొచ్చు అని చెప్పంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే ఆ కిల్లర్ గాడి గ్యాంగ్ అడ్రస్లు మొత్తం కనుక్కొని డైరెక్ట్ గా వాళ్ళు ఉండే ప్లేస్ కి వెళ్తాడు. వెళ్లి చూస్తే అక్కడ వాళ్ళు ఆ డబ్బు మొత్తాన్ని ఎక్స్చేంజ్ చేసి వాటిని ఒరిజినల్ గా మార్చి వాళ్ళ బాస్ కి ఇస్తారనమాట. అది చూసిన హీరో ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరిని కాల్ చేసుకుంటూ చివరిగా ఆ వజ్రాల బాక్స్ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి వాడిని బెదిరించి ఆ సూట్ కేసు దొంగతనం చేసి తీసుకొస్తాడు. అంతేకాకుండా ఇప్పుడు హీరో ఒక ముసలాడి దగ్గర ఉంటున్నాడు కదా, ఆవిడ దగ్గరకు వచ్చి నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను ఇక జాగ్రత్తను అని చెప్పేసి ఆవిడకి సెండ్ ఆఫ్ ఇస్తాడు. అంతేకాకుండా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా లీ అని ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తాను స్పై అని చెప్పకుండా నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను జాగ్రత్త అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా జాగ్రత్త చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు ఒక గదిలో సౌత్ కొరియా ఆఫీసర్లు అంతేకాకుండా 35 గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా మెంబర్స్ హెడ్లు, వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే 8 గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి సౌత్ కొరియా మొత్తాన్ని నాశనం చేసేస్తున్నారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీ సౌత్ కొరియా నుంచి మా గ్రూప్ మొత్తం బయటకు వచ్చేస్తాము, అప్పుడు మీ సౌత్ కొరియాలో ఉన్న ఆ 8 గ్రూప్ వాళ్ళందరూ మీరు చంపేస్తారా, చంపేయడం వల్ల మీకే లాభం అని చెప్పంటంతో ఆ సౌత్ కొరియా పెద్దలు కూడా బాగా ఆలోచించి వీళ్ళు చెప్తుంది నిజమే కదా, ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతాం అంటున్నారు, ఇంకా అందులో మిగిలిన ఆ ఏజెంట్లందరినీ చంపేయమంటున్నారు, అలా చేస్తే మనకే బెటర్ అని చెప్పేసి వాళ్ళు కూడా సరే అంటారు. దాంతో సౌత్ కొరియాలో ఉన్న 8 గ్రూప్ వాళ్ళందరినీ చంపేయమని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు జియో పాస్ చేస్తారు. దాంతో సౌత్ కొరియాలో ఉన్న 8 గ్రూప్ మెంబర్స్ ఫోటోస్ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం బయటకు వస్తాయి. అందులో ఇప్పుడు హీరోకు ముసలావిడ హెల్ప్ చేసింది కదా, ఆవిడ కూడా ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఆ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోదాం అని చెప్పేసి హార్బర్ కి వెళ్తాడు. తనకి ఒక ఏజెంట్ హెల్ప్ చేస్తాడనమాట. వాళ్ళిద్దరు కలిసి బోట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు సడన్ గా ఆ ఏజెంట్ గాడు హీరోని కత్తితో పొడవబోతాడు. ఏమైందిరా నీకని చెప్పి అడిగితే వాడు ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే నార్త్ కొరియా నుంచి వచ్చి సౌత్ కొరియాలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రోజు రిటర్న్ తిరిగి వెళ్ళాలి, కానీ అలా పని మొత్తం పూర్తయి రిటర్న్ వెళ్ళేటప్పుడు అందరినీ చంపేయటం వీడి పని అనమాట. అలా చంపేయమని నార్త్ కొరియా గవర్నమెంట్ చెప్పింది. ఇదంతా విన్న తర్వాత హీరోకి మెంటల్ వచ్చేసి ఆ ఏజెంట్ గాని అక్కడే పొడిచి చంపేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోతాడు. కట్ చేస్తే మరోవైపు ముసలావిడ ఉంది కదా, ఆవిడ దగ్గరికి సౌత్ కొరియా పోలీసులందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఆవిడ మీద అటాక్ చేస్తారు. కానీ ఆవిడ మాత్రం సౌత్ కొరియా పోలీసు ఒక అతను పట్టుకొని అతని మెడ మీద కత్తి పెట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేకపోతే తను చంపేస్తానని చెప్పేసి అందరినీ బెదిరిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటాడు. కానీ ఈ పెద్దావిడ మాత్రం హీరోకి సైగ చేసి ఇక్కడ నుంచి పారిపోమంటుంది. ఆ తర్వాత పోలీసులను డైవర్ట్ చేస్తుంది. కాకపోతే వాళ్ళందరూ కలిసి ఆవిడని చంపేస్తారు. కానీ ఇది తెలుసుకున్న హీరో అక్కడి నుంచి పారిపోతాడు.
పారిపోతుంటే సౌత్ కొరియా పోలీస్ మాత్రం హీరో వెనకాల పడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరో ఆయన నుంచి కూడా తప్పించుకొని ఒక టన్నల్ లోంచి పారిపోతాడు. కాకపోతే హీరోకి ఏంటంటే బాగా గాయాలవుతాయి అనమాట. ఎందుకంటే హార్బర్ దగ్గర ఉన్న ఆ ఏజెంట్ గాడు హీరోని పొడిచాడు. దాంతో గాయం బాగా తగులుతుంది. అందుకని హీరో పరిగెత్తుకుంటూ ఆ లీ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కూడా హీరోని చూసి అయ్యో ఏమైందని చెప్పేసి తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రశాంతంగా బెడ్ మీద పడుకోబెడుతుంది. అలా పడుకోబెట్టిన తర్వాత ఆ అమ్మాయి టీవీ ఆన్ చేస్తుంది. అందులో న్యూస్ వస్తుంది అనమాట. ఆ న్యూస్ లో ఏం చెప్తాడంటే నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకి వచ్చిన కొంతమంది ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారు. వీళ్ళు గనక కనిపిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి టీవీలో హీరో ఫోటో వేసి కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. అది చూసిన తర్వాత లీ షాక్ అయిపోతుంది. ఓకే మనోడు నార్త్ కొరియా ఏజెంట్ అని చెప్పేసి కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తానని చెప్పేసి లీ బయటికి వెళ్ళబోతుంది అనమాట. అదే సమయంలో హీరో లీ చేపట్టుకొని ఏంటి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తావని చెప్పి అనడంతో అసలు నీకు బుద్ధి ఉందా, అలా ఇన్ఫార్మ్ చేసేదాన్ని అయితే రాత్రి చేసేదాన్ని కదా, నీ గురించి పోలీసులకు ఎందుకు చెప్తానని చెప్పేసి హీరోకి సపోర్ట్ గా మాట్లాడుతుంది. దాంతో హీరో కూడా లీని అర్థం చేసుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు నార్త్ కొరియాలో సినిమా ఓపెన్ అవుతుంది. హీరోని సౌత్ కొరియా పంపించిన ఆ మిలిటరీ ఆఫీసర్ ఉండ కదా, అతన్ని గవర్నమెంట్ అధికారి పట్టుకొని పిచ్చగొట్టుడు కొడతాడు. అంటే గవర్నమెంట్ అఫీషియల్ అనమాట. అతను పట్టుకొని కొట్టి చూడు నువ్వు పంపించిన వాడు డబ్బు తీసుకుని అక్కడ నుంచి పారిపోయాడు, వాడు డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నాడు, ఇప్పుడు వాడి వల్ల మనకి చాలా నష్టం వస్తుంది, వాడిని పంపించింది నువ్వే అని చెప్పేసి పిచ్చగొట్టుడు కొడతాం వల్ల ఈ మిలిటరీ ఆఫీసర్ ఏమంటాడంటే సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నేను సౌత్ కొరియా వెళ్తాను, వెళ్ళి వాడిని పట్టుకొని ఆ డబ్బులు మీకు తిరిగిస్తానని చెప్పి అంటంతో వాళ్ళు కూడా సరే అంటారు. బేసికల్ గా ఈ మిలిటరీ ఆఫీసర్ ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ చెల్లెలు తన దగ్గర ఉంది కదా, తనని తీసుకుని నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియా బయలుదేరి వస్తాడు. కట్ చేస్తే మరోవైపు ఆ లీ అనే అమ్మాయి ఏం చేస్తుందంటే హీరోకి కొన్ని ఫ్రూట్స్ కొనుక్కొద్దాం చెప్పేసి మార్కెట్ కి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి సౌత్ కొరియన్ పోలీస్ వస్తాడు అనమాట. వచ్చి ఆ అమ్మాయితో ఏమంటాడంటే హీరో వాడికి నువ్వే బాగా క్లోజ్ ఫ్రెండ్ అంట కదా, వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలిసే ఉంటుందో చెప్పని చెప్పి అంటంతో ఆ అమ్మాయి అలర్ట్ అయిపోయి సార్ అతను నా క్లోజే, కానీ తను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అని చెప్పేసి అంటంతో ఆ పోలీస్ కూడా అర్థం చేసుకుని సరే ఒకవేళ నీ దగ్గరకు వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయని చెప్పేసి తనకు విజిటింగ్ కార్డు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా ఆ విజిటింగ్ కార్డు మీద హీరో ఆపదలో ఉన్నాడని చెప్పేసి రాసుంటుంది అనమాట. దాంతో ఈ లీ అనే అమ్మాయికి ఈ పోలీస్ మీద కొంచెం నమ్మకం వస్తుంది. మరోవైపు నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియా వచ్చిన ఆ మిలిటరీ ఆఫీసర్ చూపిస్తారు. అతను ఏంటంటే హీరోకి ఫోన్ చేసి ఎరా నన్నే మోసం చేద్దాం అనుకున్నావా, ఆ డైమండ్లను దొబ్బేసి వెళ్ళిపోదాం అనుకున్నావా, నీ చెల్లెలు నా దగ్గర ఉంది కాబట్టి ఆ డైమండ్లు నాకు ఇస్తే నేను నీ చెల్లెలు నీకు ఇస్తానని చెప్పేసి హీరోని ఒక చోటకి రమ్మంటాడు. దాంతో హీరో కూడా చేసేది ఏమో లేక సరే తన చెల్లెలు తన దగ్గర ఉందని చెప్పేసి ఒక బైక్ వేసుకుని హీరో అక్కడి నుంచి బయలుదేరతాడు. ఈ ప్రాసెస్ లో ఆ లీ అనే అమ్మాయి ఏంటంటే హీరో బయలుదేరటాన్ని చూసి మొత్తానికి మనోడికి ఏదో ఆపుతుందని చెప్పేసి ఆ సౌత్ కొరియన్ పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేసి సార్ ఇలా హీరో బయలుదేరాడని చెప్పేసి ఆయనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. అలా చేసి ఇంట్లోపలికి వచ్చి చూస్తే హీరో లీ అనే అమ్మాయి కోసం ఒక లెటర్ రాస్తాడు. దాని మీద తన ఫ్యామిలీ ఫోటో కూడా పెడతాడు. కట్ చేస్తే మరోవైపు పోలీసులందరూ కలిసి హీరోని ట్రేస్ చేస్తారు. ఎందుకంటే హీరో బైక్ మీద వెళ్తున్నాడు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అన్ని కెమెరాలు ఉంటాయి కదా, వాటిల్లో చూసి హీరో ఎక్కడికి వెళ్తున్నాడో ట్రేస్ చేసి తన వెనకాల వెళ్తారనమాట. మరోవైపు మన కథలో హీరో కూడా నార్త్ కొరియన్ మిలిటరీ ఆఫీసర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆయన ఏమంటాడంటే ఎరా నన్నే మోసం చేద్దాం అనుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే ముందు నా చెల్లెలు ఎక్కడుందో చెప్పని చెప్పి అంటంతో అదిగో పక్కన కారులో ఉందని చెప్పేసి అతను అంటాడు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఈ మిలిటరీ ఆఫీసర్ హీరోని చంపడానికి వేరే వాడిని వెనకాల నుంచి గనుతో కాల్చమంటాడు. వాడు కూడా మెల్లగా గనుతో కాల్చడానికి రెడీగా ఉంటాడు. హీరో కూడా చూస్తాడనమాట. కానీ కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి పోలీసులు వచ్చేసి ఫస్ట్ హీరోని కాలవాలనుకుంటున్న వాడిని కాల్చి చంపేస్తారు. ఆ తర్వాత హీరో అలర్ట్ అవుతాడు. అదే సమయంలో హీరో వాళ్ళ చెల్లెలున్న కారు కూడా స్టార్ట్ అయి ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. ఈ గ్యాప్ లో హీరో ఏం చేస్తారంటే తన చెల్లెల కోసం పరిగెడుతూ ఉంటాడు. మరోవైపు పోలీసులందరూ ఏం చేస్తారంటే హీరో వాళ్ళ చెల్లెలు ఉన్న కారుని పట్టుకుంటారు. సో దాంతో హీరోకి అర్థమైపోతుంది ఇప్పుడు తాను గనక పోలీసులు దొరికితే ఇక తాను ఏం చేయలేనని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఈ గ్యాప్ లో ఆ మిలిటరీ ఆఫీసర్ కూడా అక్కడి నుంచి పారిపోతాడు. కాకపోతే ఈ మిలిటరీ ఆఫీసర్ కి ఏంటంటే చిరాకు వస్తుంది అనమాట. ఎందుకంటే హీరోని పట్టుకోవడానికి తన దగ్గర ఉన్న ఏకైక హస్త్రం హీరో వాళ్ళ చెల్లెలు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి పోలీసుల దగ్గర ఉంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో హీరోకి బాగా క్లోజ్ అయిన అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు లీ అని తెలుసుకొని ఈ మిలిటరీ ఆఫీసర్ వెళ్ళి లీని పట్టుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ చెల్లెలు మాత్రం పోలీస్ స్టేషన్ లో సేఫ్ గా ఉంటుంది. ఇంకోవైపు నార్త్ కొరియన్ మిలిటరీ ఆఫీసర్ హీరోకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఎరా నీ చెల్లెలు పోలీస్ స్టేషన్ లో ఉంటే ఈ లీ నా దగ్గర ఉంది, నువ్వు అర్జెంట్ గా వచ్చి నాకు డైమండ్స్ ఇవ్వలేదనుకో ఈ అమ్మాయిని చంపేస్తానని చెప్పేసి తను ఎక్కడ ఉన్నాడో ఆ అడ్రస్ హీరోకి చెప్తాడు. దాంతో హీరో కూడా సరే వస్తానని చెప్పి అంటాడు. అలా వచ్చే ముందు డైరెక్ట్ గా హీరో పోలీసులకు ఫోన్ చేసి నా చెల్లెని జాగ్రత్తగా చూడండి, నాకు అర్జెంట్ గా ఓ పని ఉంది, ఆ పని ఫినిష్ అయిన తర్వాత నేనే వచ్చి సరెండర్ అవుతానని చెప్పేసి హీరో ఆ సౌత్ కొరియన్ పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేసి చెప్తాడు. ఆ తర్వాత హీరో బైక్ వేసుకుని బయలుదేరతాడు. అది కూడా ఆ మిలిటరీ ఆఫీసర్ ఉండే ఏరియాకి అనమాట. అలా వెళ్లేటప్పుడే హీరోకి ఒక డౌట్ వచ్చేస్తుంది, అక్కడ చాలా మంది ఉంటారని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే ఆ షెడ్ దగ్గరికి ఎంటర్ అయిన వెంటనే తను ఎక్కడైతే ఉన్నాడో ఆ లొకేషన్ ని సౌత్ కొరియన్
కొరియన్ పోలీస్ ఆఫీసర్ కి పంపిస్తాడు. తాను మెల్లగా లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ లీ అనే అమ్మాయి సేఫ్ గా ఉందా లేదా అని చెప్పి చూస్తాడు. చూస్తే ఆ అమ్మాయి సేఫ్ గానే ఉంటుంది. అంతేకాకుండా ఆ మిలిటరీ ఆఫీసర్ దగ్గరకు వచ్చి పద్దాకల నన్ను మోసం చేసావంటున్నావు కదా, అసలు మోసం చేసిందే మీరు. పనంతా ముగించుకొని నార్త్ కొరియా వస్తుంటే మధ్యలో ఏజెంట్ ని పెట్టించి నన్ను చంపించబోయారు. తప్పు చేసింది మీరని చెప్పి అనడంతో ఆ మిలిటరీ ఆఫీసర్ ఏమంటాడంటే జరిగింది ఏదో జరిగిపోయింది, అర్జెంట్ గా నా డైమండ్స్ నాకు ఇచ్చాయని చెప్పి అనడంతో హీరో కూడా సరే తీసుకో అని చెప్పేసి ఆ డైమండ్స్ మొత్తాన్ని గాల్లోకి విసిరేస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ డైమండ్స్ ని చూస్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో హీరో ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని చుట్టూ ఉన్న 5గురిని కాల్చి అవతల పడేస్తాడు. ఆ తర్వాత తను ఒక పెద్ద బాంబు తీసుకొస్తాడు అనమాట. ఆ బాంబును ఓపెన్ చేసి వాళ్ళ మీద విసిరేసి అక్కడ ఉన్న లీన్ తీసుకొని బయటకు వస్తాడు. దాంతో అక్కడంతా బ్లాస్ట్ అయిపోతుంది. అక్కడ చాలా మంది చనిపోతారు. కాకపోతే ఆ మిలిటరీ ఆఫీసర్ మాత్రం చనిపోడు. అప్పుడు ఈ లీ దగ్గర ఉన్న హీరో ఏమంటాడంటే చూడు, నా వల్ల నువ్వు ఎటువంటి ఇబ్బంది పడకూడదు కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఆ మిలిటరీ ఆఫీసర్ గారి సంగతి నేను చూస్తానని చెప్పేసి హీరో మళ్ళీ లోపలికి వెళ్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి లీ దగ్గరికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం ఈ అమ్మాయి పోలీస్ ఆఫీసర్ చెప్తుంది. హీరోకి పాపం ఏమీ తెలియదు, కావాలని తన చెల్లిని అడ్డు పెట్టుకొని సౌత్ కొరియాకి హీరోని పంపించారని చెప్పేసి సౌత్ కొరియన్ పోలీస్ ఆఫీసర్ కి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ కి అర్థమైపోతుంది పాపం హీరో ఏమీ తెలియని అమాయకుడు అని చెప్పేసి. మరోవైపు లోపలికి వెళ్ళిన తర్వాత హీరో ఆ మిలిటరీ ఆఫీసర్ కి గన్ను పెడతాడు. ఆ మిలిటరీ ఆఫీసర్ దగ్గర కూడా ఒక గన్ను ఉంటుంది. వీళ్ళిద్దరు ఎదురెదురు గన్నులు పెట్టుకుని ఒకరినొకరు కాల్చుకోవడానికి రెడీగా ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ సౌత్ కొరియన్ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి మీ ఇద్దరు గన్ను కింద పెట్టనని చెప్పి అంటాడు. కానీ వాళ్ళు మాత్రం వినరు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఏంటంటే వీడు అసలు బతకూడదు సార్, వీడు బతికితే నాలాంటి ఎంతో మంది యువతల్ని ట్రాప్ చేసి ఇక్కడికి పంపిస్తాడని చెప్పేసి హీరో తనని గన్ను పెట్టి కాల్ చేస్తాడు. కానీ ఆ మిలిటరీ ఆఫీసర్ ఏం చేస్తాడంటే హీరో గన్ను కాల్చిన వెంటనే తాను కూడా గన్ను కాలుస్తాడు. దాంతో ఆ బుల్లెట్ కాస్త హీరోకి తగులుతుంది. హీరో అక్కడే అడ్డం పడిపోతాడు. మిలిటరీ ఆఫీసర్ అక్కడే చనిపోతాడు. కానీ హీరోకి లైట్ గా కొన ఊపిరి ఉంటుంది అనమాట. వెంటనే ఈ పోలీస్ ఆఫీసరు అల్లి అనే అమ్మాయి కారులో వేసుకొని హీరోని హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. అలా వెళ్లే దారిలోనే హీరో చనిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు హీరో లీ వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఒక లెటర్ రాశాడు కదా, అందులో ఏం రాశారో చెప్తారనమాట. అందులో హీరో ఏం రాస్తాడంటే నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టాల మధ్య పెరిగిన వాడిని, అంతేకాకుండా అమ్మ కూడా లేదు నాకు, కేవలం మా నాన్న మాత్రమే ఉండేవాడు. కాకపోతే ఆయన కూడా సౌత్ కొరియా వచ్చేంత వరకు మా ఇంటికి తిరిగి రాలేదు. నా చెల్లికి నేను తప్ప ఎవరు లేదు. నేను కూడా ఒక పని మీద బయటికి వెళ్తున్నాను, వెళ్ళి తిరిగి ఇంటికి వస్తాను లేదో కూడా నాకు తెలియదు. ఒకవేళ నేను రాకపోతే నా చెల్లిని మాత్రం నువ్వే చూసుకో, ఎందుకంటే నా చెల్లికి నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు, కాబట్టి నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి హీరో ఆ లెటర్ రాస్తాడనమాట. అది గుర్తు చేసుకొని ఈ లీ అనే అమ్మాయి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఈ లీ అనే అమ్మాయి ఏం చేస్తుందంటే పోలీస్ ఆఫీసర్ ని రిక్వెస్ట్ చేసి హీరో వాళ్ళ చెల్లిని బయటికి తీసుకొస్తుంది. ఆ తర్వాత తన చెల్లిని తన ఇంటికి తీసుకెళ్తుంది అనమాట. అలా వెళ్లేటప్పుడు హీరో వాళ్ళ చెల్లి అడుగుతుంది మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడని చెప్పి అడిగితే ఏమీ లేదు, మీ అన్నయ్య నా బెస్ట్ ఫ్రెండ్, తన ఒక పని మీద అర్జెంట్ గా బయటికి వెళ్ళాడు, అది కూడా వేరే కంట్రీ వెళ్ళాడు, తను తప్పకుండా తిరిగి వస్తాడని చెప్పేసి ఈ లీ హీరో వాళ్ళ చెల్లికి ధైర్యం చెప్పి తనతో పాటు ఉండమని, ఇక మీదట మనిద్దరం కలిసి ఉందాం అని చెప్పేసి తనని తన ఇంటికి తీసుకెళ్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.